వెల్కమ్ టు మహా న్యూస్. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఈరోజు డిబేట్లో మనం చర్చించబోయేది ముఖ్యంగా కవిత సస్పెన్షన్. బీఆర్ఎస్ పార్టీ కవితని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే నిన్న కవిత మాట్లాడిన వ్యాఖ్యలు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడంతో వెంటనే కవిత ఆవేదన చెందుతూ కూడా మా నాన్న దేవుడు చుట్టూ దెయ్యాలు ఉన్నాయి, మా నాన్న ఎక్కడా కూడా డబ్బు యావలేదు కేసీఆర్కి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అవినీతి చేసి ఆ మరకని మా నాన్నకు అంటించారు అన్న వేలో భాగంగా ఇప్పటి వరకు హరీష్ రావు, సంతోష్ రావు పేర్లు అంటే మామూలుగా అన్ని చోట్ల చర్చించుకుంటున్నారు కానీ ఓపెన్గా ఎక్కడా మాత్రం రాలేదు. కానీ ఫస్ట్ టైం కవిత హరీష్ రావు పేరు, సంతోష్ రావు పేరు చెప్పడం, వీళ్ళిద్దరే అవినీతి పరులు, వీళ్ళ వల్లే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, ఆ మరక కేసీఆర్కి అంటించారు అని కవిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ చాలా ఏంటంటే ఇప్పటివరకు కూడా వాళ్ళ క్రమశిక్షణ కమిటీ ఉన్నా కూడా వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇవ్వడం, వాళ్ళకి వివరణ ఇవ్వడం అలాంటి ఏమి ఉండవు, డైరెక్ట్ సస్పెన్షనే. ఎందుకంటే ఇంతకుముందు మన ఈటెల గారిని చూసాం, వెంటనే డైరెక్ట్గా సస్పెండ్ చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కవితను సస్పెండ్ చేస్తారా, కవితను యాక్షన్ తీసుకుంటారా నేను రాత్రి అంతా కూడా చర్చలు జరిగాయి. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ మాత్రం చాలా సీరియస్ స్టెప్పే తీసుకుంది. కేసీఆర్ ఆదేశాల మేరకు కవితను సస్పెండ్ చేయడం జరిగింది. దీనికి అంటే వాళ్ళు ఇచ్చిన షోకాజ్ అంటే బీఆర్ఎస్ లెటర్ ప్యాడ్ మీద ఇచ్చిన దాని ప్రకారం కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కవితని తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని కూడా వెంటనే రిలీజ్ చేయడం జరిగింది మీడియాకి. అలాగే ఈ నేపథ్యంలో కవితని అంటే ఇంత ఇదిగా డెసిషన్ తీసుకుంటారా, తీసుకోరు అని కూడా చర్చలు జరిగాయి. కానీ కేసీఆర్ మాత్రం చాలా సీరియస్ స్టెప్పే తీసుకున్నారు. కూతురని కూడా చూడకుండా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కింద కవితని సస్పెండ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి కేసీఆర్, నెక్స్ట్ కేసీఆర్, వాట్ నెక్స్ట్ కవిత, నెక్స్ట్ బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్. మొత్తం చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి చేసిన ఒక చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అన్న అక్కడి నుంచి మొదలైంది. చివరికి తండ్రి కూతుళ్ళ మధ్య ఒక పెద్ద విఘాతం కలగడం, విడిపోవడం. మరి ఇప్పటి వరకు 6 అడుగుల బుల్లెట్ అని ఏదైతే బీఆర్ఎస్ చెప్పుకుంటుందో హరీష్ రావు, ఇప్పటివరకు ఆయన మీద ఎక్కడ అవినీతి ఆరోపణలు రాలేదు. కానీ ఫస్ట్ టైం కవిత హరీష్ రావు అవినీతి చేశాడు, సంతోష్ రావు అవినీతి చేశాడు అనేది చాలా క్లియర్ కట్గా చెప్తూ కూడా మరో పక్కన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అనేది కవిత చెప్పకనే చెప్పేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనతో డిబేట్లో చర్చించడానికి వెంకట్ నాయక్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, మరికొద్దిసేపట్లో శ్రీకాంత్ గౌడ్, జాగృతి అధికార ప్రతినిధి కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా వెంకట్ నాయక్ గారు, వెల్కమ్ సార్, వెల్కమ్ టు మహా డిబేట్. నమస్కారం. ఏంటి సార్ వాట్ నెక్స్ట్, బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతోంది, కేసీఆర్ పరిస్థితి ఏంటి, కవిత పరిస్థితి ఏంటి? వెంకట్ నాయక్ గారు. సార్ ముందుగా మీకు మహా ప్రేక్షకులు నమస్కారం సార్. రాజకీయాల్లో ప్రెడిక్షన్ అనేది అంత జల్దీ వర్కౌట్ కాదు. బట్ ఇక్కడ విషయానికి వచ్చినప్పుడు, పర్టికులర్గా బీఆర్ఎస్ పార్టీ విషయానికి వచ్చినప్పుడు ఈరోజు కవిత గారిని సస్పెండ్ చేయడం ఏదైతే ఉందో, ఈ సస్పెన్షన్ ఏదైతే ఉందో అది అప్పుడే కవిత గారు లిక్కర్ స్కామ్ చేసినప్పుడే పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఉన్నారు, పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి ఆ రోజు కనుక సస్పెండ్ చేసి ఉంటే కేసీఆర్ గారి చిత్తశుద్ధి కానీ బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధి కానీ మంచిగా ఉండదని చెప్పి తెలంగాణ ప్రజలు నమ్మేవాళ్ళు. కానీ జరిగిన విషయం ఏంటంటే తీరా వాళ్ళ మీదకి వచ్చేంత వరకు ఏది హరీష్ రావు గారినో లేకపోతే సంతోష్ రావు గారినో టార్గెట్ చేస్తేనే ఈ రోజు కవిత గారిని సస్పెండ్ చేయడం లాంటిది జరిగింది సార్. సార్ మేమేమంటున్నాము, నిన్న కవిత గారు చేసిన ఎలిగేషన్ ఏదైతే ఉందో, కాళేశ్వరంలో ఉన్న పైసలను కాళేశ్వరంలో అవినీతికి పాల్పడింది హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు, అదే విధంగా ఒక పెద్ద ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో అది పాల్పడ్డదని చెప్పారు. ఆ ఇంజనీరింగ్ కంపెనీ దాని పేరు నేను డిబేట్ లో చెప్పదలుచుకోలేదు. సో అది నిజంగా పాల్పడ్డదని చెప్పి అప్పుడున్న గవర్నమెంట్ లో కవిత గారు ఉన్నారు కాబట్టి ఈ రోజు ఎలిగేట్ చేస్తున్నారు కాబట్టి ఆ తెలంగాణ ప్రజల సొమ్మును, తెలంగాణ ప్రభుత్వ సొమ్మును, ఆ ఖజానాన్ని దోచుకున్నారని చెప్పి దాని మీద హరీష్ రావు గారి మీద, సంతోష్ రావు గారి మీద విచారణ చేపడితే కేసీఆర్ గారికి చిత్తశుద్ధి లేకపోతే ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉండేది. కానీ మీరు చూడండి, కవిత గారు చెప్పడం తెలంగాణ ప్రజల తరఫున చెప్పలేదు, ఈరోజు వాళ్ళని కూడా తెలంగాణ ప్రజల తరఫున విచారించడానికి ఆ పార్టీ సిద్ధంగా లేదు. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పనంగా దోచుకున్న తర్వాత ఆ పైసల్ని పంపకాల్లో కూడా ఇబ్బంది జరిగినట్టుంది కాబట్టి ఆ యాంగిల్లోనే ఈ రోజు వాళ్ళలో రాజీనామాలు జరుగుతున్నాయి, ఇంకేదైనా జరుగుతున్నది. కానీ ఒక మాట అయితే స్పష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న కేసీఆర్ గారి మీద విక్టిమ్ కార్డు వాడే ప్రయత్నం కవిత గారు చేస్తున్నారు. నేను ఏమంటున్నా అంటే సార్, తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం పేరుతో ఒక గుదిబండను 1,47,000 కోట్ల రూపాయలని
కాళేశ్వరంలో పెట్టిన తర్వాత ఆ ఖజానా మొత్తం తెలంగాణ ప్రజల ఖజానా కాబట్టి అది మొత్తం నీళ్లపాలైన తర్వాత కూడా ఇంకా వాళ్ళు ప్రాయశ్చిత్తం వేలో కాకుండా కేవలం దాని రాజకీయంలో చూడడం ఏదైతే ఉందో అది తెలంగాణ ప్రజల దురదృష్టం అని మేము నమ్ముతున్నాం సార్. ఒకటైతే తెలంగాణ ప్రజలను ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇవ్వదలుచుకున్న హామీ ఏదైతే ఉందో అది ఏంటంటే ఈ రోజు వాళ్ళని ఎక్స్పోజ్ చేయగలిగినాము, ఈ రోజు వాళ్ళని బజార్లో నిలబెట్టగలిగినాము, నిలబెట్టిన తర్వాతనే వాళ్ళలో కుమ్ములాట ఏదైతే బయటకు వస్తుంది. ఆ బజార్లో నిలబెట్టిన తర్వాత ఆ పైసలను కూడా కక్కడం ఏదైతే ఉందో అది సిబిఐ సహకారంతో మేము చేస్తాం, చేయబోతాం. కానీ కవిత గారి విషయానికి వచ్చినప్పుడు పర్టికులర్ గా మీరు చూడండి, సరే వాళ్ళకు ఏది రాజకీయంగా వాళ్ళ మధ్య ఏదైనా వైరుధ్యాలు ఉన్నాయా, సైద్ధాంతిక వైరుధ్యాలు ఉన్నాయా, లేకపోతే పార్టీ పదవుల విషయంలో వైరుధ్యాలు ఉన్నాయా సెకండరీ. కానీ కవిత గారు చాలా క్రిస్టల్ క్లియర్ గా హరీష్ రావు గారు తప్పు చేసిర్రు, హరీష్ రావు గారు అభివృద్ధి చేసిర్రు, వాళ్ళు చేసిన తప్పును ఈ రోజు కేసీఆర్ గారు అనుభవించాల్సిన అవసరం ఏముందని చెప్పి ఈ రోజు వాళ్ళు ఆవేదన వెళ్ళబుచ్చుకుంటున్నారు. అంటే హరీష్ రావు గారు ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడినంతా డొల్లాని అర్థమైపోతుంది కదా సార్. సో డొల్లాని అర్థమైపోయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారిని ఎందుకు డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది? కవిత గారిని సస్పెండ్ చేసినట్టే హరీష్ రావు గారిని సస్పెండ్ చేయాలి, సంతోష్ గారిని కూడా సస్పెండ్ చేయాలి. కవిత గారు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతూ సస్పెండ్ ఎందుకు, ఎట్లా అంటే ఆ యాంగిల్ ఎట్లా సస్పెండ్ చేసిరో, తెలంగాణ రాష్ట్ర ఖజానాన్ని దోచుకున్నారు తెలంగాణ ఏది రాష్ట్ర సమితి పేరుతో అని చెప్పి వాళ్ళిద్దరు సస్పెండ్ చేయాలి. అప్పుడు మీ పార్టీ నీతివంతమైన పార్టీ, మీ పార్టీకి ఒక అర్థం ఉంది, మీ పార్టీకి ఒక సిద్ధాంతం ఉందని చెప్పి తెలంగాణ ప్రజలు నమ్ముతారు. ఇంకా నమ్మడానికి ఏముంది సార్ ఇంకా? వెంకటనాయక్ గారు, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, హరీష్ రావు సంతోష్ రావులు అవినీతి పరులు అని చెప్పకనే చెప్పేశారు. అంటే అవినీతి జరుగుతున్నదని తెలిసి కూడా అధికారంలో ఉన్న కేసీఆర్ గారు అసమర్థుడు అనుకోవాలా, లేదా వీళ్ళిద్దరూ అవినీతి చేస్తూ ఉంటే ఓకే చేయండి, మీతో పాటు నాకు కూడా వాటా ఇవ్వండి అని ఉండొచ్చా? ఇప్పుడు మీరు వెంకటనాయక్ గారు, కేసీఆర్ ఎన్ని తెలిసి కూడా ఊరుకున్నాడంటే అసమర్థుడు అనుకోవాలా, లేదా తెలిసి వీళ్ళిద్దరి చేత చేయించాడు అనుకోవాలా? సరే, ఏది జరిగినా తెలంగాణ ప్రజల సొమ్ము సార్. అది వాళ్ళు ఎన్ని మతలబులు చేసినా ఏం చేసినా తెలంగాణ ప్రజల సొమ్ము నీళ్ళపాలైంది సార్. ఇక్కడ ఏమంటున్నాం అంటే, ఒకటి వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద కాదు సార్. మీరు చెప్పిన లెక్క ప్రకారమే కేసీఆర్ గారు ప్రతి విషయానికి తెలంగాణ ప్రజలకు జవాబుదారిగా ఉండాలి, తెలంగాణ ప్రజల సొమ్ముకు బాధ్యతగా ఉండాలి. ఈరోజు నా అల్లుడికి ఇచ్చేస్తా, నా అల్లుడు 5 సంవత్సరాలు దానికి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన చేతిలో ఎట్లా ఇచ్చేస్తా, తర్వాత మళ్ళీ నా చేతిలో ఉంచుకుంటా అంటే 10 సంవత్సరాల పాటు ఇరిగేషన్ శాఖ మొత్తం మీ కుటుంబంలో చేతుల్లో ఉన్న తర్వాత దాదాపు ఇరిగేషన్ లో ఒక 2 లక్షల కోట్లు లేకపోతే 3 లక్షల కోట్లు కనుక మీరు కనుక బడ్జెట్ లో పెట్టుంటే కనీసం దాంట్లో ఒక 40 నుంచి 50% అయితే తప్పకుండా అవినీతి జరిగి ఉంటుందని మనం నమ్మినప్పుడు ఆ పైసలు మొత్తం మీరే దోచుకు తిన్నట్టు కదా. ఆ విషయం కవిత గారికి ఆ రోజు తెలియదా? ఆ రోజు వారికి తెలియదా? అంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కేసీఆర్ గారిని ఈ ప్రభుత్వం ఎక్కడ టార్గెట్ చేస్తుందో అని చెప్పి వాళ్ళ నాన్నగారి మీద ఉన్న ప్రేమతో కేసీఆర్ గారి మీద విక్టింగ్ కార్డు పడాలి, హరీష్ రావు గారి మీద ఏమో శిక్ష పడాలని చెప్పి కవిత గారు ఒక గేమ్ ఆడుతుంటే మేము ఇంకోటి కూడా ఇంకోటి చేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం సార్. మీరు చూడండి, ఇక్కడ ఈ రోజు కేసీఆర్ గారి కనుసన్నల్లోనే ఈ అవినీతి జరిగింది. కేసీఆర్ గారు ఆ ప్రాజెక్ట్ కి కర్త కర్మ క్రియ, నదులకు నడక నేర్పిన బాపు, అదే విధంగా చాలా తెలంగాణ రాష్ట్రానికి చీఫ్ ఇంజనీర్ కాబట్టి వారి ఆదేశాల మేరకే కాంట్రాక్ట్లు అయినాయి, వారి ఆదేశాల మేరకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది, వారి ఆదేశాల మేరకే రీడిజైన్ జరిగింది, వారి ఆదేశాల మేరకే అవినీతి జరిగిందని మేము నమ్ముతున్నాం. అది వాళ్ళు తీసుకున్నారా తీసుకోలేదని మేమేం చూడడానికి పోలే. కానీ క్రిస్టల్ క్లియర్ గా కవిత గారు చెప్పిన లెక్క ప్రకారం ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగింది. పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే కాళేశ్వరం రిపోర్ట్ లో అవినీతి జరిగిందని చెప్పి తేలిన తర్వాత కూడా ఆ రోజు అసెంబ్లీలో ఇది నన్ను మాట్లాడిస్తలేరు, ఇందిరాగాంధీ కేసు అట్లయింది, ఇది అట్లయింది అని చెప్పి డైవర్షన్ చేసినప్పుడే అర్థమైపోయింది కేసీఆర్ గారు, హరీష్ రావు గారు దీనిలో దొంగతనం చేసిరు, అడ్డంగా దొరికిపోయారు, అయినా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి తెలిసిపోయింది. కానీ ఒకటి మేమేమంటున్నాం అంటే, మీరు కవిత గారిని ఏది పార్టీ నుంచి సస్పెండ్ చేసుకోండి, మేము కాదని అంటలేము. కానీ వారు చేసిన ఎలిగేషన్ కి మీరు ఎంతవరకు న్యాయం చేయగలుగుతారు? వారు చేసిన ఎలిగేషన్ కి వెనకాల ఉన్న చిత్తశుద్ధి ఎంత ఉంది ఏందనే విషయాన్ని మీరు ఎంతవరకు దాన్ని విచారణ వ్యక్తం చేయగలుగుతారు అనే విషయం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే మేమేమంటున్నాం, మీ పార్టీల మధ్య ఉన్న ఎన్ని గొడవలైనా ఎన్ని ఇబ్బందులైనా తెలంగాణ ప్రజలకు సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, బీజేపీ పార్టీకి సంబంధం లేదు. మాకు సంబంధం వల్ల ఒకటే, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క సొమ్ముని మీరు అడ్డంగా ఏది పందికొక్కులు బుక్కినట్టు బుక్కిరు కాబట్టి ఆ బాధ్యత చెప్పాల్సిన బాధ్యత, విచారణ వ్యక్తం చేయాల్సిన బాధ్యత, పైసలు కక్కాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి చెప్తున్నాం. ఈ విషయాన్ని ప్రశ్నించినందుకే కదా సార్, అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కానీ లేకపోతే ఇలాంటి వ్యవహారాలు ప్రశ్నించినందుకు మహా న్యూస్ మీద దాడి జరిగింది. మాలాంటి సామాన్యులు ఇలాంటి విషయాల మీద దాడి ఏదైనా మాట్లాడితే వాస్తవాలు బయట పెడితే మాలాంటి వాళ్ళ మీద కూడా దాడి జరుగుతుంది. అంటే మీరు చూడండి, ఒకటి అర్థం చేసుకోండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని అరాచకాలు చేస్తున్నారు అంటే ఇంకా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్ని అరాచకాలు చేస్తుంటారు, ఎన్ని
ఎన్ని దుర్మార్గాలకు పాల్పడి ఉంటారు సార్. ఒక మాట నేను చెప్తున్నా చూడండి, ఈ రోజు నార్త్ తెలంగాణలో కాళేశ్వరం మొత్తం ఆవహించి ఉంటుంది సార్. నార్త్ తెలంగాణ మొత్తం అటు ఆదిలాబాద్ కానీ, లేకపోతే కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, మెదక్ వరకు కానీ, లేకపోతే ఇటు యాదాద్రి భువనగిరి వరకు కానీ కొంతవరకు ఇది కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఆవహించి ఉంటుంది, అంటే మొత్తం వ్యాప్తి చెంది ఉంటుంది. నార్త్ తెలంగాణ రిప్రజెంటేషన్ వాళ్ళ కుటుంబం మొత్తం నార్త్ తెలంగాణగా రిప్రజెంట్ చేస్తుంది. ఆ రోజు కవిత గారు కూడా ఈ విషయం తెలుసు. రీడిజైన్ పేరుతో ఏదైనా మార్పులు చేర్పులు చేస్తున్నా కూడా ఇదంతా కమిషన్ కోసం చేస్తున్న విషయం కూడా తెలుసు. ఆ రోజు కవిత గారు ఇక్కడ దీన్ని రివీల్ చేయలేదు. అరే ఫస్ట్ టైం మా బావని మార్చిర్రు, మా నాన్నగారి దగ్గర ఆ 10 ఉంది, నాన్నగారిని ఎందుకు మార్చి చెప్పి ఆ రోజు మాట్లాడే ప్రయత్నం చేయలే. కేవలం అధికారం పోయిన తర్వాత వాళ్ళ మధ్య గొడవ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఈరోజు చెప్తున్నారు. కవిత గారు లిక్కర్ క్యాంప్ చేసి తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను మొత్తం దెబ్బతీసి ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ లాంటి ఒక స్టాల్వర్డ్ లీడర్ని ఓడించగలిగారంటే వాళ్ళ కుటుంబం అవినీతికి ఎంత దూరం వెళ్తున్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏదో మీ ఇందాక ఒక మాట కూడా అనుండే కవిత గారు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారిని దాంతో పాటు సంతోష్ రావు గారిని నడిపిస్తున్నారు అంటారు. ఒక మాట చెప్తున్నాం చూడండి సార్, అవినీతి పార్టీలతో, అవినీతి చేసిన వ్యక్తులతో, తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకున్న వ్యక్తులతో, తెలంగాణ ప్రజలను మోసం చేసిన వ్యక్తులతో, తెలంగాణ ప్రజల యొక్క మాన ప్రాణాలను ఇబ్బంది పెట్టిన వ్యక్తులతో దోస్తానం చేసేంత నీచ సంస్కృతికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారలేదు, గౌరవ ముఖ్యమంత్రి గారు దిగజారలేదు. నేను మాట స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు హరీష్ రావు గారిని రేపు సిబిఐ విచారణ చేసే విధానంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 100% సపోర్ట్ చేస్తుంది. ఏది హరీష్ రావు గారు కనుక ఈ రాష్ట్రంలో తిన్న ప్రతి రూపాయికి ఈ రాష్ట్ర ప్రభుత్వం జవాబుదారిగా ఉంటుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ విషయం 100% సపోర్ట్ చేస్తారు. సార్ నేను మాట చెప్తున్నా చూడండి సార్, మొక్కల పేరుతో సంతోష్ రావు గారు, నీళ్ల పేరుతో హరీష్ రావు గారు, భూముల పేరుతో కేటీఆర్ గారు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రకృతి సహజ వనరులను దేని వదలేదు సార్. మేము ఎట్లా ఊరుకుంటాం సార్? గౌరవ ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు సార్. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏది 2047 ఒక డాక్యుమెంటరీ ఓరియంటేషన్ బాగా ఒక విజన్ డాక్యుమెంటరీ ఓరియంటేషన్ పరిపాలన చేస్తున్నారు సార్. ఈ దౌర్భాగ్యంతో గెలవాల్సిన అవసరం లేదు, అవసరం ఈ ప్రభుత్వానికి లేదు, గౌరవ ముఖ్యమంత్రి గారికి లేదు. వెంకట్ గారు, ఈ యొక్క ఏదైతే ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి పరులు హరీష్ రావు సంబంధించి కవిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో హరీష్ రావును వెనకేసుకొస్తూ హరీష్ రావు 6 అడుగులు బుల్లెట్ అని చెప్పని బీఆర్ఎస్ సంబంధించి కేటీఆర్ రీట్వీట్ చేయడం అంటే ఏంటి? వీళ్ళు అవినీతికి వీళ్ళు ఓకే మా యొక్క సపోర్ట్ ఉంటుంది అన్నట్టుగానే హరీష్ రావును వెనకేసుకు రావడం వెనక బీఆర్ఎస్ యొక్క చాలా క్లియర్గా అంటే అవినీతికి మేము సపోర్ట్ ఇస్తాము అన్నట్టుగా చాలా క్లియర్ కట్గా ట్వీట్ చేయడంలో అర్థమవుతుంది. వెంకట్ గారు 100% సార్, 100%. ఇప్పుడు భూములని బామర్ది దోచుకున్న తర్వాత బావేమో నీళ్ళని దోచుకున్నారు. ఇక్కడ ఒక మాట చెప్తా చూడండి సార్, హరీష్ రావు గారు మనం మాట్లాడే ప్రతి మాట వెనకాల ఒక నాయకత్వ లక్షణాన్నో లేకపోతే చెరిస్మాటిక్ అంశాన్ని చూస్తే మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలు అమాయకులని అనుకోవాలి. హరీష్ రావు అంటే నిజంగా చెప్పాలంటే నాగుపాము లాంటి వ్యక్తిత్వం సార్. అంటే ఏదో ముద్దుగా ఉందని చెప్పి పక్కన పెట్టుకుంటే అది కాటేసి మనిషినే చంపేస్తుంది, అలాంటి వ్యక్తిత్వం. మీరు చూడండి సార్, ఒక మాట చూడండి, మీరు కేవలం 30,000 కోట్లతో పోయే ప్రాజెక్ట్ సార్, కేవలం 30,000 కోట్లతో. ఇదే అంశాన్ని అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రస్తావించినప్పుడు ప్రిపేర్ రాకపోతే పీకనికి వచ్చిరని చెప్పి వాళ్ళ మామగారు అన్నప్పుడు ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అంటే తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం చేసింది. కానీ రీడిజైన్ పేరుతో ఏది అక్కడి నుంచి పైనుంచి ఏది మన ఏదైతే మన ప్లాన్ అయితే ఉందో ఆ తుమ్ముడు ఏంటి నుంచి అక్కడి నుంచి కిందికి దించేసి అక్కడ మొత్తం రీడిజైన్ పేరుతో మార్చి దానికి ఒక కెనాల్ సిస్టమ్ లేదు, దానికి ఒక బ్యారేజ్ ప్రాపర్ వేలుగా లేదు, దాంట్లో అన్ని లోపాలు ఉన్నాయి. ఎంతో మంది ఇంజనీర్లు దొరుకుతున్నారు, ఇంజనీర్లు ఆర్థికంగా 1000 కోట్లు సంపాదించుకుని వాళ్ళు అడ్డంగా దొరుకుతున్నారు. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను వెంకట్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఈ లోపల శ్రీకాంత్ గౌడ్ గారు జాగృతి అధికార ప్రతినిధి కూడా మనతో జాయిన్ అవుతారు. ఈ లోపల మనతో శ్రీకాంత్ గౌడ్ గారు జాగృతి అధికార ప్రతినిధి మనతో జాయిన్ అయ్యారు. శ్రీకాంత్ గౌడ్ గారు నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం బీఆర్ఎస్ నుంచి, ఇది మీరే ముందే ఊహించారా లేదా అనుకోకుండా జరిగిన సంఘటన అనుకోవచ్చా? ఊహించింది సార్. ఇది ఆల్రెడీ ఆ కుట్రదారులు ఎవరైతే ఉన్నారో ఈ కుట్రదారుల గురించి మొదటి నుంచి కవిత గారు చెప్తూనే ఉన్నారు. వారి యొక్క కుమారుడైనటువంటి ఆదిత్యగా సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ చైర్మన్ ఫస్ట్ సారి పోయినప్పుడే బీఆర్ఎస్ భవన్ వేదికగా తెలంగాణ భవన్ వేదికగా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా నా పైన కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. తను వెళ్ళి వచ్చేంత లోపల లేఖను రిలీజ్ చేసేళ్ళు. రిలీజ్ చేసిన తర్వాత దాన్ని బయట పెట్టాలని చెప్పేసి మేము అడిగిన తర్వాత దాన్ని బయట పెట్టకుండా ఇప్పటికి 3 నెలల నుంచి తాత్సారం చేస్తూ ఈ రోజు మొన్న చిన్న కుమారుకి సంబంధించిన ఉన్నత విద్య కోసం పోయినప్పుడు కూడా పోయి వచ్చేంత లోపల కార్మిక చట్టాలన్నింటి కూడా తుంగలో దొక్కేసి ఈ యొక్క కవిత గారి పైన టీబీజీ కేసు గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఆమెను తీసుకువెళ్లి ఉపకులీశ్వర్ గారికి ఇచ్చేసి మరొక అవమానం చేసిండు. ఈ విధంగా అనేక రకాల కుట్రలు అభద్రతా భావంతో ఇలా అక్కడ ఉన్నటువంటి కుట్రదారులు ఎవరైతే ఉన్నారో సంతోష్ రావు గారి పేరు నేను చెప్పిళ్ళు, హరీష్ రావు గారి పేరు నేను కవిత గారు చెప్పిళ్ళు, వాళ్ళు ఈ ఇందులో పాల్గొని ఈ కవిత గారిని బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేసిండు.
శ్రీకాంత్ గౌడ్ గారు, ఇప్పుడు మీరు ఇప్పుడు ఆవిడ చెప్పేది పార్టీ శ్రేయస్సు కోసం చెప్తున్నారు అంటున్నారు. కానీ కేసీఆర్ గారు ఆలోచించాలి కదా, ఆలోచించి ఇప్పుడు ఆవిడ చెప్పేది మన పార్టీ భవిష్యత్తు కోసమే అని చెప్పని, అంటే కవిత చెప్పేది అబద్ధాలనా, కవిత చెప్పేది నిజాలనా? నేనేమంటున్నా సార్, ఒక ఆడబిడ్డ ఎప్పుడైనా కానీ ఒక ఆడబిడ్డ, ఇప్పుడు నాకు ఒక చిన్న పాప 10 సంవత్సరాల బిడ్డ ఉంది, చాలా మంది ఆడపిల్లలు ఉంటారు. ఆడపిల్లలు ఏం కోరుకుంటారు సార్? ఆడపిల్లలు ఇంటి క్షేమాన్ని కోరుకుంటారు, తండ్రి క్షేమాన్ని కోరుకుంటారు, అన్న క్షేమాన్ని కోరుకుంటారు. మరి ఆ విషయం కేసీఆర్ గ్రహించలేదంటారా శ్రీకాంత్ గౌడ్ గారు? కానీ అది ఆ పద్మ వివాహాన్ని అల్లినటువంటి వ్యక్తి ఇలా జోగులపల్లి సంతోష్ రావు అనేటువంటి వ్యక్తి ఆ పద్మ వివాహాన్ని అల్లిండు. ఆ పద్మ వివాహాన్ని అల్లినటువంటి వ్యక్తి ఇలా ఇంపార్టెంట్. ఇలా 19 సంవత్సరాలు తెలంగాణ సమాజానికి సేవ చేసినటువంటి కవిత గారిని పక్కకు పెట్టేసి ఇలా సంతోష్ రావు గారి మాటలకు ఇలా అదైపోయినటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా ఇది కేసీఆర్ గారి నిర్ణయం అనేటువంటి సందేహం కూడా మాకున్నది. ఎందుకంటే పార్టీ అంతా నీళ్ళలోకి వచ్చేసింది. ఇలా హరీష్ రావు గారి నీళ్ళలోకి వచ్చేసింది, సంతోష్ రావు గారు నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళే ఈ రోజు ఈ సస్పెండ్ సంబంధించినటువంటి లెటర్ ను కూడా పంపించాలని చెప్పేసి ఇలా మేము భావిస్తాను. ఇది నిజంగా కేసీఆర్ గారి నిర్ణయమా కాదా అనేటువంటి సందేహం కూడా మాకు ఉన్నది. శ్రీకాంత్ గౌడ్ గారు, ఇప్పుడు అసలు విషయం అనేది కేసీఆర్ గారు తెలీదా? ఉద్యమాన్ని నడిపించాడు, తెలంగాణ సాధించాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు సంతోష్ రావు, హరీష్ రావు ట్రాప్ లో ఆయన పడ్డారని కాదు కదా. కూతురు చెప్పేది నిజమా, వాళ్ళు చెప్పేది నిజమా అని తెలుసుకుంటారు కదా. కానీ ప్రజల్లో మాత్రం అవినీతి పరులకి బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ ఇస్తోంది అన్న విషయం కవితను సస్పెండ్ అయిన తర్వాత అర్థమవుతోంది. మేమన్నాం సార్, నిన్న కాళేశ్వరం కమిషన్ విషయంలో మహోన్నత చిత్రమైనటువంటి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించి పెట్టిండు. ఇక్కడ సభ్యుల వర్గాలు కూడా హ్యాపీగా బ్రతుకుతున్నారు. 10 సంవత్సరాలు సుభిక్షంగా ఇక్కడ పాలన జరిగింది. అట్లాంటి వ్యక్తికి ఇవాళ సిబిఐ సంబంధించినటువంటి అవినీతి మరకలు అందించినటువంటి దుర్మార్గులు ఎవరు? ఇలా కేసీఆర్ గారికి తెలియకుండానే కార్పొరేట్ సంస్థలతోని, కాంట్రాక్టుల సంస్థలతోని ఒప్పందాలు కుదుర్చుకొని ఇవాళ మీరు చేసినటువంటి అవినీతిలో అంటే మీరు క్రెడిట్ ఎప్పుడైతే అధికారంలో ఉన్నప్పుడు క్రెడిట్ వస్తేనేమో కాళేశ్వరరావు అనే క్రెడిట్ ఇలా హరీష్ రావు గారు తీసుకున్నారు. ఈ రోజు క్రెడిట్ అధికారం పూర్తిపోయిన తర్వాత మాత్రం అవినీతి మొత్తం కేసీఆర్ వైపు చూపించే విధంగా ఇవాళ ఈ వయసులో కేసీఆర్ గారికి అవసరమా? ఇలా వాళ్ళకేం బాధ ఉందండి? కన్నా కూతురు కవిత గారికి బాధ ఉంటుందా? బాధ దాన్ని వ్యక్తపరిచింది. ఇలా నేను అడుగుతున్నా, ఈటల రాజేంద్ర గారు బండి సంజయ్ గారి మీద అనేక రకాలైనటువంటి వ్యక్తిగతమైనటువంటి వ్యక్తులను ఆరోపణలు చేసిండు. ఇలా కొమ్మటి రాజగోపాల్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి పైన అన్ని ఆరోపణలు చేసిండు. అయినా కానీ వాళ్ళు నిర్ణయాలు ప్రకటించలేదు. పార్టీ తప్పరంగా ఎప్పుడో ప్రకటించిన సస్పెండ్ చేయలేదు. మేము ఏదైతే వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడలే, పార్టీ వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలే. మేము ఇందులో ఉన్నటువంటి వ్యక్తులకు వ్యతిరేకంగా మాట్లాడినాం, వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడినాం. శ్రీకాంత్ గౌడ్ గారు, ఇప్పటి వరకు బీఆర్ఎస్ మీద అంటే టీఆర్ఎస్ మీద కానీ ఎంతో కొంత నమ్మకం ఉంది, వీళ్ళు మంచి పార్టీ అని చెప్పి అనుకున్నారు. కానీ ఎప్పుడైతే కవిత ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇప్పుడేంటి ఈ కవిత చేసిన ఆరోపణలు కేసీఆర్కి మంచి జరిగే అవకాశం ఉందా, చెడు జరిగే అవకాశం ఉందా, లేదా అసలు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? సార్ మాది ఒకటే స్టాండ్ సార్. కేసీఆర్ గారి చుట్టూ ఉన్నటువంటి పదవిభావం ఏదైతే ఉందో దాన్ని త్యజించి అయినా సరే కేసీఆర్ గారిని కాపాడుకుంటాం. కేసీఆర్ గారి పైన వీళ్ళు తెలియకుండా చేస్తూ ఈ రోజు ఈ యొక్క ఆరోపణలో పాల్పడుతున్నారు. ఇవాళ వాళ్ళు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసి ఈ నేపం అంతా నాటి ముఖ్యమంత్రి ఈయనే కాబట్టి ఈయన మీద రుచి ప్రయత్నం జరుగుతోంది. ఈ కుట్రలన్నీ కవిత గారు చెబుతుంటే దీన్ని పట్టించుకోకుండా కవిత గారిని సస్పెండ్ చేయడం నిజంగా హాస్యాస్పదంగా ఉన్నది. తెలంగాణ సమాజం మొత్తం కూడా దీన్ని గ్రహిస్తా ఉన్నది. శ్రీకాంత్ గౌడ్ గారు, మరి ఇంత సీరియస్ గా పార్టీ సస్పెండ్ చేసిన నేపథ్యంలో మరి ఎమ్మెల్సీ పదవికి కవిత గారు రాజీనామా చేస్తారా? ఇది భవిష్యత్తు కార్యక్రమం ప్రకటిస్తారండి, ప్రకటిస్తారు. ఓకే. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే కవిత మాట్లాడిన నేపథ్యంలో ఉంటే ఎంత పోతే ఎంత అని బీఆర్ఎస్ ఒక విధంగా అటాక్ చేస్తూ కూడా తెలంగాణలో మరి అగ్నిగుండంలో రగలాలి అని చెప్పి అన్నారు. కానీ శ్రీకాంత్ గౌడ్ గారు కవిత బ్యానర్లు తగలబెడుతున్నారు బయట. ఏంటి దీనిపైన మీ యొక్క ఒపీనియన్? తెలంగాణ అగ్నిగుండం కావాల్సినటువంటి పరిస్థితి నెచ్చెలి కవిత గారిని టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేసేటువంటి పరిస్థితికి ఇలా బీఆర్ఎస్ దిగజారింది అని అంటే వారి యొక్క నాయకత్వం ఏ విధంగా దిగజారుతున్నారో అర్థమైపోతా ఉన్నది. ఇలా కేసీఆర్ గారి కోసం ఒకరోజు ఒక దిష్టిబొమ్మలు తగలబెట్టిన పాపాన బీఆర్ఎస్ పార్టీ పోలేదు. కానీ ఇలా కవిత గారి మీద మేము దిష్టిబొమ్మలు తగలబెట్టే పరిస్థితికి వచ్చిందంటే వీళ్ళు ఎంత దిగజారు రాజకీయాలకు పాల్పడుతున్నారో అర్థమవుతా ఉంది. రైట్. శ్రీకాంత్ గౌడ్ గారు, ఫైనల్ గా చెప్పండి, కవిత గారు ఎప్పుడు పార్టీ పెట్టబోతున్నారు? తెలంగాణ జాగృతి పార్టీయా, పేరేమన్నా సైజ్ చేసుకున్నారా? ఎప్పటిలాగా పార్టీ పెట్టబోతున్నారు? అది కవిత గారు ఇవాళ సాయంత్రం రేపు పొద్దున క్లారిటీ ఇస్తాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గౌడ్ గారు. సార్ వెంకట్ గారు, మొత్తానికి మీరు కూడా విన్నారు కదా వాళ్ళ యొక్క వెర్షన్ అది. సో వెంకట్ గారు, మనం మీతో మాట్లాడే ముందు బీఆర్ఎస్ వాళ్ళని కూడా మనం డిబేట్గా రమ్మన్నాం. కానీ వాళ్ళు మేము రాము, కావాలంటే మీకు బైట్స్ ఇస్తామని చెప్పని బైట్స్ పంపించారండి. ఒకసారి బైట్స్ చూద్దాం. బైట్స్ ప్లీజ్. ఎంతగా ఏదైతే సస్పెండ్ చేయడం జరిగిందో పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించిన వారికి ప్రతి ఒక్కరికి ఇదే గుణపాఠం జరుగుతుంది.
పరిస్థితి ఏ విధంగా ఉన్నా అపోజిషన్ వాళ్ళు మాట్లాడే విధంగా తను మాట్లాడడము చాలా విడ్డూరము. ఆ మాటలు ఏవైతే ఆమె విజ్ఞతగా వదిలేస్తున్నాం. కేసీఆర్ గారు ఏదైతే మాకు క్రమశిక్షణ నేర్పినరో ఆ క్రమశిక్షణ లేకుండా లైన్ దాటి మాట్లాడే వాళ్ళ పరిస్థితి రేపు ఎవరిది కూడా ఇదే పరిస్థితి జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం తప్ప చేసింది ఏం లేదు. ఆమె ఏం మాట్లాడుతున్నదో ఆమెకి అర్థం పడతలేదు, ఆమె మాట్లాడతలేదు, ఆమె వెనుక ఏదో శక్తులు ఉండి మాట్లాడిస్తుందని చెప్పేసి మా యొక్క అనుమానం. ఎన్ని రోజులు మాట్లాడిన తను ఈ రోజు అనుకోకుండా ఈ విధంగా మాట్లాడడం చాలా విడ్డూరం అని చెప్పేసి మేము కూడా ఖండిస్తున్నాం. పార్టీలో ఉన్న వాళ్ళకి మేము ఎప్పుడు కూడా కార్యకర్తలము అందరికీ గౌరవిస్తాం. పార్టీలకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గురించి ఆలోచించాల్సిన విషయం కానీ, ఆలోచించాల్సిన టైం కానీ, ఆలోచించాల్సిన ఏది కూడా మాకు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలంగాణ. కవిత గారిని ఏదైతే సస్పెండ్ చేయడం జరిగిందో పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి గారు కూడా కేసీఆర్ గారు ఉంటేనే ఒక డిసిప్లిన్ పార్టీ, క్రమశిక్షణ గల పార్టీ. ఒక క్రమశిక్షణతోటి కేసీఆర్ గారికి క్రమశిక్షణ అంటేనే పెట్టినటువంటి పేరు, మారు పేరు క్రమశిక్షణ. కాబట్టి మా బీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా గతంలో కూడా క్రమశిక్షణ ఉల్లంఘించి ఉన్నటువంటి వ్యక్తులకు ఏ రకంగా అయితే యాక్షన్ చర్య తీసుకున్నారో ఇలా కవిత మేడం అయినా ఇంకెవరైనా ఖచ్చితంగా పార్టీ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తుంది, క్రమశిక్షణ పాటిస్తారు. క్రమశిక్షణలో భాగంగా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నా అది మా పార్టీకి కానీ ఎవరికి కూడా లాభదాయకం ఉంటుంది. డిసిప్లిన్ ఎవరు ఉల్లంఘించినా అటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవడం మరి కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా డిసిప్లిన్ నమ్ముకున్న వ్యక్తి, క్రమశిక్షణ నమ్ముకున్న వ్యక్తి. ఇప్పుడు కూడా ఏం జరిగినా మాకు లాభమే తప్ప డిసిప్లిన్ లేనటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోవడం వల్ల పార్టీకి లాభం తప్ప నష్టం కాదు. సో వెంకట్ గారు, ఫైనల్గా మొత్తానికి రేవంత్ రెడ్డి గారు చాలా వ్యూహంగా ఇటు బీజేపీని ఇటు బీఆర్ఎస్ని టార్గెట్ చేశారు. బీఆర్ఎస్ మనుగడే ప్రశ్నార్థకం చేశారు. వెంకట్ గారు, టైం లేదు కాబట్టి థ్యాంక్ యూ సార్ డిబేట్లో పాల్గొన్నందుకు. వెంకట్ నాయక్ గారు అలాగే శ్రీకాంత్ గౌడ్ గారు డిబేట్లో పాల్గొన్నందుకు. సో మొత్తానికి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? కవిత వాట్ నెక్స్ట్?